తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సినీ నటుడు విజయ్ గారి నేతృత్వంలోని టీవీకే పార్టీ మెజారిటీకి కాస్త దూరంలో అత్యధిక స్థానాలు 108 స్థానాలు కైవసం చేసుకొని తమిళనాడు అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్కడ డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీతో పోలిస్తే తమిళనాడు ప్రజల యొక్క ప్రజాభీష్టము, ప్రజల ఆమోదము, ప్రజల మద్దతు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకే ఉన్నట్లుగా ప్రస్ఫుటమవుతోంది. కానీ ఈ నిజాలు అక్కడి గవర్నర్ కంటికి కనిపించడం లేదు. ఏవో కుంటి సాకులతో విజయ్ పార్టీ ప్రమాణ స్వీకారము చేయకుండా అడ్డుపడుతున్నాడు. విజయ్ గారి టీవీకే పార్టీకి అయితే పూర్తి మెజారిటీ కాలేదు, కానీ సాధారణ మెజారిటీకి కేవలము 10 స్థానాల దూరంలో మాత్రమే నిలిచింది. అంతే. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అని చెంకలు గుద్దుకుంటున్న మన దేశంలో రాజకీయ వికృత క్రీడలు మొదలయ్యాయి. ఇందులో ఏ రాజకీయ పార్టీ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలు తమ వికృత నీతిబాహ్యమైన రాజకీయ క్రీడలు మొదలెట్టారు. వీరిలో ఎవరికి ప్రజాభీష్టము గాని ప్రజా ఆమోదము గాని అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలకి వారి వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి. ప్రజాభీష్టం ఎవరికి అవసరం లేదు. ఇక గవర్నర్ల వ్యవస్థ ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతగా దుర్వినియోగం చేస్తున్నారు. గవర్నర్ల వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించాలో అంతగా భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే చాలా సంవత్సరాల క్రితమే శ్రీ నందమూరి తారక రామారావు గారు గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలన్నారు. అప్పట్లో తలచుకునింటే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ల వ్యవస్థను రద్దు చేసిండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పట్లో దీనిపై ముందుకు రాలేదు. ఇప్పుడు ఊరికే గవర్నర్ల వ్యవస్థను విమర్శిస్తుంది, కానీ చేతిలో ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను రద్దు చేసిండొచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా. కానీ ఆ దిశగా ఏ చర్యలు తీసుకోలేదు. గవర్నర్లు కేవలం రాజ్యాంగబద్ధంగానే కాదు విధులు నిర్వర్తించవలసింది, అవసరమైనప్పుడు ప్రజాభీష్టాన్ని గమనించాలి, ప్రజల ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వాలి, ప్రజల యొక్క తీర్పుకు విలువ ఇవ్వాలి. అప్పుడే గవర్నర్ వ్యవస్థకు కొంతైనా గౌరవం దక్కుతుంది. ప్రజాభీష్టం గమనిస్తే టీవీకే పార్టీకి ప్రజల ఆమోదం ఉంది. అందుకే ప్రజలు టీవీకే పార్టీకి డిఎంకే, అన్నా డిఎంకేతో పోలిస్తే అత్యధిక స్థానాలను కట్టబెట్టారు. మెజారిటీకి కాస్త దూరంలో ఆగింది టీవీకే పార్టీ, అంతే. కానీ ఏవో కుంటి సాకులు చూపుతూ టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నరు మోకాలు అడ్డుతున్నాడు. ఏవో కుంటి సాకులు, న్యాయ సలహా తీసుకోవాలట. అక్కడ గవర్నర్ కూడా ప్రజా తీర్పుకు విలువ ఇవ్వడం లేదు. అసలు గవర్నర్ల నియామకంలోనే రాజకీయ జోక్యం అధికంగా ఉంది. గవర్నర్గా నియమింపబడాలి అంటే ఏదో ఒక రాజకీయ పార్టీతో అంటగాగితే చాలు. మన దేశంలో అన్ని పదవులకు ఏదో ఒక అర్హత కావాలి. ఎమ్మెల్యే కావాలి అంటే ఎన్నికల్లో గెలవాలి, రాజ్యసభ ఎంపీ కావాలి అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కావాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయి ఉండాలి. ఇలా అన్ని పదవులకు ఏదో అర్హత ఉండాలి. కానీ ఏ అర్హత అవసరం లేని, పాటించని ఏదైనా పదవి మన దేశంలో ఉంది అంటే అది ఒక రాష్ట్ర గవర్నరు పదవే. రాష్ట్ర గవర్నర్ నియామకానికి ఏ అర్హత అవసరం లేదు. కేవలం ఏదైనా ఒక రాజకీయ పార్టీతో అంటగాగితే చాలు. అందుకే గవర్నర్ల వ్యవస్థ ఇంతగా దుర్వినియోగం అవుతోంది. రాజకీయ పార్టీలతో
ఏమాత్రము సంబంధం లేని వ్యక్తులనే రాష్ట్రాలకు గవర్నర్లుగా నియామకం జరగాలి. సుప్రీంకోర్టు జస్టిసులుగా కానీ, హైకోర్టు జస్టిసులుగా కానీ పదవీ విరమణ చేసిన వ్యక్తులను రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించడానికి అర్హులుగా రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం ఉంది. అందుకే రాజ్యాంగాన్ని అన్ని రాజకీయ పార్టీలు తలచుకుంటే రాజ్యాంగాన్ని సవరించైనా ఒక రాష్ట్ర గవర్నర్కి అర్హతను నిర్ణయించాలి. సుప్రీంకోర్టు జస్టిసులు కానీ, హైకోర్టు జస్టిసులు కానీ గవర్నర్లుగా నియామకము పొందగలిగితే రాజ్యాంగబద్ధంగా వారు తమ విధులు నిర్వర్తించగలుగుతారు. అలాంటి వారికి ఏ న్యాయ సలహా కూడా అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా రాజ్యాంగబద్ధంగా తమ విధులను అలాంటి వారే నిర్వర్తించగలుగుతారు. అందుకే రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం ఉంది. ఈ నా అభిప్రాయానికి ఎంతమంది ఆమోదము తెలుపుతారు? మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నా ఈ అభిప్రాయము కరెక్టా కాదా మీరే తెలియజేయండి. ఇక ఇతర రాజకీయ పార్టీల వికృత క్రీడలు గమనించండి. కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రమో మిత్రధర్మము పాటించకుండా ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నాను అని ఏమాత్రమో ఆలోచన చేయకుండా డిఎంకే పార్టీతో కూడా ఏ మాత్రమో సంప్రదించకుండా ఇండియా కూటమిలోని ఇతర భాగస్థులతో ఏ మాత్రమో ఆలోచన చేయకుండా ఉన్న పళంగా డిఎంకే పార్టీతో తెగతంపులు చేసుకునేసి టీవీకే పార్టీకి తన మద్దతును ప్రకటించింది. అంతే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీవీకేకి తమ మద్దతును ప్రకటించిందో బీజేపీ పార్టీ టీవీకేకి దూరం అయ్యింది. ఇక వామపక్షాలు స్వాతంత్రం రాకముందు నుంచే ఉన్న పార్టీలు, ఎంతో రాజకీయ చరిత్ర సిద్ధాంతాలు ఉండాయంటున్న పార్టీలు. తమిళనాడు అసెంబ్లీలో గెలిచినవి కేవలం సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు. ఆ మాత్రము దానికే టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనేసి 4-5 రోజుల నుంచి మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికే 4-5 రోజులు తీసుకుంటున్నాయి. ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి ఇంత తాత్సారము, ఎంతో రాజకీయ చరిత్ర ఉంది అంటున్న పార్టీలు. ఇలాంటి వారు రేపు దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, దేశ భద్రతకు సంబంధించి ఏదైనా సమస్య ముందుకు వస్తే ఎలా నిర్ణయాలు తీసుకోగలుగుతారు? ఒక చిన్న నిర్ణయానికే ఇంత తాత్సారము చేస్తే రేపు ముఖ్యమైన నిర్ణయాలు వీరు సకాలంలో తీసుకోగలుగుతారా? ఏమైనా అంటే మిత్రధర్మము, పొత్తు ధర్మము అని ఒకసారి, సమావేశము జరిపి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని మరొకసారి ఇలా తాత్సారము చేస్తున్నారు. వారికి పొత్తు ధర్మమే ముఖ్యమైతే, ఇండియా కూటమిలో భాగస్థులైతే కేరళలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేశారు? మరి ఇండియా కూటమిలో మీరంతా కూడా భాగస్వాములే కదా, అప్పుడు ఎందుకు పొత్తులకు రాలేదు? ఒకరి మీద అంటే ఒక రాష్ట్రంలో ఒక ధర్మము, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ధర్మము, ఇలా ధర్మాలలో కూడా ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి తేడాలు పాటిస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. ఇక డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ అక్రమ సంబంధానికి, అక్రమ పొత్తుకు తయారవుతున్నాయి డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు అనే ఇంగిత పరిజ్ఞానము కొరవడింది ఈ రాజకీయ పార్టీలకు. ఇక్కడ అన్నా డిఎంకే నైతికంగా ఎంతగా దిగజారాలో అంతగా దిగజారింది. అందుకే తమిళనాడు ప్రజలు అన్నా డిఎంకే స్థానంలో డిఎంకేకు ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపారు. టీవీకే పార్టీకి మెజారిటీని ఇచ్చారు. ఈ మాత్రము ఇంగిత జ్ఞానము కూడా, ఆలోచన శక్తి కూడా అన్నా డిఎంకేకి కొరవడింది. అందుకే అక్కడ అన్నా డిఎంకే పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. రేపు తమిళనాడు
చరిత్రలో అన్నా డిఎంకే పార్టీ కనుమరుగైనా ఆశ్చర్యం లేదు. కనీసము స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ అయినా ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాస్త హుందాగా ప్రవర్తిస్తే రేపొచ్చే ఎలక్షన్లో డిఎంకే పార్టీ గెలుపొందే అవకాశం ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.